బ్యాక్ టు ఎజెండా. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు అయితే ఆసక్తిగానే ఉన్నాయి. రేవంత్ కూడా అధికారంలోకి రావడం కోసం ఒక రకంగా సుదీర్ఘ పోరాటమే చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పోరాటం చేస్తున్నట్టుగానే భావించాలా? డెఫినెట్ గా అండి. ఆయన అధికారం కోసం చాలా కష్టపడ్డాడు, కృషి చేసిండు. అది గుర్తించినటువంటి అధిష్టానం సీనియర్లను కాదని పక్కన పెట్టి ఆయనను ఒక యువ నాయకుడికి అధికారం అప్పచెప్పాలని ఆయనను ముఖ్యమంత్రిగా చేసిండ్రు. అందులో ఏ విధమైనటువంటి శేషభిషం లేవు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మా పాత్రను మేము పోషిస్తూ పార్టీ ఈ ఈ జిల్లా మంత్రులు, జిల్లాలో ధిక్కార స్వరం వినిపించే వ్యక్తులను బుజ్జగించడం కోసము వాళ్ళకేదో చేస్తామని చెప్పడము, పాలన మీద వదిలేసి, పాలన గాలికి వదిలేసి వీళ్ళ గురించి ఆలోచించడమే వాళ్ళకి సరిపోయింది. ముఖ్యమంత్రి మంత్రులకైనా వాళ్ళ ఈ ఈ ఆదిలాబాద్ నుంచి కింద మహబూబ్ నగర్, అటు ఖమ్మం నుంచి ఇటు కామారెడ్డి వరకు, ఉమ్మడి మెదక్ జిల్లా వరకు తెలంగాణ నలుదిక్కుల ఈ ధిక్కార స్వరాలను బుజ్జగించడానికి చేస్తున్నటువంటి ప్రయాసకే కాంగ్రెస్ సమయం ఎక్కువ కేటాయించేటువంటి పరిస్థితులలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, జిల్లాలో నియోజకవర్గాలు. మెగారెడ్డి గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా కాలం మారుతున్న కొద్దీ పరిగెత్తే వ్యక్తులు, గెలిచే వ్యక్తులు, పార్టీ అధికారంలోకి రావడానికి జరిగేటువంటి కృషి, ఇవన్నీ అంశాల ప్రాతిపదికన ఆ పార్టీ పెద్దలు నిర్ణయించి వాళ్ళు అవకాశాలు కల్పిస్తుంటారు. పదవులు అనుభవించిన వ్యక్తులు పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటది. ఆ దిశగా ఉండాలి. కానీ వీళ్ళదేం పంచాయతీ అండి, నాకు అర్థం కాదు. రేవూరి ప్రకాష్ గెలిపించాలని ముఖ్యమంత్రి గారు అంటే ఆయన వాడు గెలవడానికి నేను గెలుస్తాను, అసలు మీ అమ్మ మంత్రి మాయకు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. అసలు ఆయన ఎవరు ఈడొచ్చి మాట్లాడమని ఈడ గెలుస్తాడా? ఆయన షోకాజ్ నోటీస్ ఇస్తే నాకు సంబంధం లేదు, మేజర్ మాట్లాడచ్చు. తెలంగాణ ప్రజలు విసిగిపోతున్నారు, మేమైతే విసిగిపోతున్నాం. అసలు పాలన చేస్తుండ్రా, లేకపోతే వీళ్ళు పంచాయతీలు చేసుకుంటున్నారా? రోజు పొద్దున్న నుంచి రాత్రి దాక మళ్ళీ దీనికి వీళ్ళందరూ మాట్లాడేది మాది అంతర్గత ప్రజాస్వామ్యం. ఏ ప్రజాస్వామ్యమే మీ అంతర్గత ప్రజాస్వామ్యం? మీకు గాంధీ భవన్ లేదా ఫంక్షన్ హాల్ తీసుకొని కొట్టుకోండి. దాంట్లో ఏంది ఇది? ప్రజలకు ఇబ్బంది ఏంది? ప్రజలను రోజు మీ గురించి, అసలు నిజంగా వీళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఉంది. మన పరిపాలన వదిలేసి ఈ రోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లా వర్షాలు వస్తే ఏం చేయాలి? ట్రాఫిక్ సమస్యను ఎట్లా నియంత్రించాలి? లేకపోతే చెట్ల మురికి లేకుండా మురికి రైత వీటన్నింటికి మించి శ్రీనివాస్ గారు, రాష్ట్ర రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు ఒకవైపు పంట వేయాలన్నా వేయలేని పరిస్థితి, వాళ్లకు ఒక రకంగా ప్రత్యామ్నాయ పంటలు చూపించాల్సిన పరిస్థితి, రకరకాల అంశాలు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు సమస్యలు మీరు మాట్లాడితే, రైతుల గురించి మాట్లాడితే ఇంకా గమ్మత్ ఏంటంటే వాళ్ళకి యూరియా రాదు, రైతు బంధు రాదు, బీమా తీసేస్తామంటారు. ఇట్లా ఇన్ని సమస్యలు. ఇంకొకటి మీకు నేను ప్రధానంగా చెప్పాలనుకుంది ఏంటంటే, వారికి బీజేపీ పార్టీ అండగా ఉందండి. రేవంత్ రెడ్డి గారికి ఆ పొలిటికల్ క్లియరెన్స్ పేరు మీద కావాలని ఆయనను అమెరికా పోకుండా హైదరాబాద్ పట్టుకోదు. బీజేపీ పార్టీ అంతర్గతంగా సరిదిద్దడానికి ఆగస్టు సంక్షోభాన్ని నివారించడంలో బీజేపీ అడ్డుకట్ట వేస్తుందంటారా? డెఫినెట్ గా బీజేపీ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. అది అవునన్నా కాదన్నా అది నిజం. అందుకే వాళ్ళు అమెరికా అధికారులు పోవడానికి అవకాశం ఇచ్చి పొలిటికల్ క్లియరెన్స్ కింద ముఖ్యమంత్రి గారికి ఇవ్వకుండా ఓఐసీ గారి కుమార్తె వివాహం అయిపోగానే వారు హైదరాబాద్ కు వస్తున్నారు. ఇది పార్ట్ అండ్ పార్ట్. వెంకటరెడ్డి గారిని అడుగుదాం. మళ్ళీ టైం ఇస్తాను మీకు. నరసింహరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్లీజ్. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వము చెప్పకనే చెబుతుంది వీఆర్ స్ట్రాంగ్లీ సపోర్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పే ప్రయత్నంలో భాగమైంది. అందులో భాగంగానే ఆయన ఎవరు, మన బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కదా. అందుకే ఈ పొలిటికల్ అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, రేవంత్ కు అటు కాంగ్రెస్ అధిష్టానం అండదండలు, ఇటు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అండదండలు, ఇద్దరు అండదండలతో ఆయన ముందుకెళ్తున్నాడా? ఇది వాస్తవం కూడా ప్రజలు గమనించాలి, వాళ్ళ పార్టీ కూడా గమనించాలి. మాట్లాడదాం, ఈ అంశం గురించి మాట్లాడదాం.